చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో బిల్ పాస్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు వంగపల్లి శ్రీనివాస్. హైదరాబాద్ విద్యానగర్లోని రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. మాదిగ దండోరా ఉద్యమంలో ఆసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మాదిగ అమరుల స్తూపం ఎకరం స్థలంలో ఏర్పాటు చేయాలని వంగపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. మాదిగ అమరవీరుల ఉద్యమంతోనే ఎస్సీ వర్గీకరణ కళ సాకారమైందని, వారి జ్ఞాపకార్థం మార్చి 1న ఇందిరా పార్కులో బహిరంగ సభ ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబాలను మాదిగ దండోరా ఉద్యమంలో పాల్గొని జైలు పాలైన వారిని సన్మానించుకుంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మాదిగ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదుకోవాలి మాదిగ అమరవీరుల గవర్నమెంట్ వెంటనే చనిపోయిన దామోదర్ మాదిగలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా, మాదిగ అమరవీరుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. మాదిగ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి. మాదిగ అమరవీరుల కుటుంబాలను వెంటనే దండోర్లో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభ మార్చి 1వ తారీఖు నాడు ఇందిరా పార్కులో నిర్వహించబోతున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ సాధించడంలో అమరుల పాత్రే కీలకంగా ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇది మాదిగల విజయంగా మేము భావించినాం. ఈ విజయం సాధించినందుకు బిల్లు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పటికే కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపినాం 5 తారీఖు నాడే. అందులో భాగంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరుల కుటుంబాలను మేము పరామర్శించడం జరిగింది. ఈ ఉద్యమం ఉవ్వెత్తుడ లేవడానికి గల కారణం ఆ అమరులే అనే విషయాన్ని జాతి మర్చిపోవద్దు. ఆ అమరులను ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఆ అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ అమరుల కుటుంబం కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో మేము మాట్లాడి ఆ అమరుల కుటుంబం తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో దండోర ఉద్యమం కూడా అంతే న్యాయమైంది సార్ అని ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఆనాడు కూడా తెలంగాణ ప్రభుత్వంలో 14 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన ఘనత ఎంఆర్పిఎస్కు ఉంది. అప్పటికి వర్గీకరణ జరగలేదు. ఆ ఉద్యమం న్యాయమైంది కాబట్టి ఆ ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలపడం జరిగింది, ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇప్పుడు నిజంగా ఆ కళ నెరవేరింది. ఆ నెరవేరినప్పుడు అది జాతికి అమరులకి అంకితం చేయడం జరిగింది. ఈ విజయం అందుకోసమే ఆ అమరులను పరామర్శించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్ణయించింది. అందులో భాగంగా కుటుంబాల దగ్గరికి వెళ్ళి మేము పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాం. 4 తారీఖు నాడు బిల్లు పెడితే 5వ తారీఖు నాడే మేము అమరుల సభను ఏర్పాటు చేస్తామని నిర్ణయించడం జరిగింది. మార్చి 1వ తారీఖు నాడు గవర్నమెంట్ అప్పటిలోగా ఆ కుటుంబాలకు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందో ఆ ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని మేము కోరుతున్నాం. ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. అట్లాగే 1 ఎకరం స్థలంలో అమరుల స్తూపం కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అట్లాగే చనిపోయిన కుటుంబాలకు ఒక 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి కోరుతున్నాం. ఖచ్చితంగా అమలు చేస్తాడని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ ఉద్యమానికి పురుడు పోసిందే అమరుల త్యాగాలతో ఈ వర్గీకరణ ఉద్యమం ఇంతెత్తున ఎగిసిపడింది. అందుకోసం నిజంగా వాళ్ళ ఆత్మ శాంతించిందంటే మన వర్గీకరణ సురేందర్ మాదిగ చనిపోతప్పుడు 5 నిమిషాలు చనిపోతున్నప్పుడు కూడా వర్గీకరణే నాకు ముఖ్యమన్నాడు. కాబట్టి నిజంగా వాళ్ళ ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ ఆత్మ శాంతించిందని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వర్గీకరణ జరిగింది కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలను మర్చిపోకుండా జాతి గుండెల్లో పెట్టుకోవాలని మార్చి 1వ తారీఖు నాడు మేము ఇందిరా పార్కులో బహిరంగ సభ నిర్ణయించబోతున్నాం.
ప్రతి ఒక్క మాదిగ వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. అట్లాగే దండోరా ఉద్యమంలో ఎంతమంది కేసులు ఉన్నాయో, ఎంతమంది లాఠీ దెబ్బ తగిలినరో, కీలకంగా ఎవరైతే పోరాడినరో వాళ్ళందరినీ కూడా మేము సత్కరించుకోవాలి, సన్మానాలు చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మాది ఉపకులాలు వచ్చి సదస్సును విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై భీమ్, జై మాదిగ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.